ప్రియులారా, ఈరోజు మనము దేవుని క్రమం పాటిస్తే కలిగే మేలులు ఆశీర్వాదాలను గురించి తెలుసుకోబోతున్నాము. రండి. గలతీ 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆర్డర్ బ్రింగ్స్ పీస్. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేస్తాడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుంది. హల్లెలూయా. యోహాను 3:1-5, మత్తయి 4:17-18 చదవండి. సిన్నర్ అగస్టిన్ సెయింట్ అగస్టిన్గా, పాపి అగస్టిన్ పవిత్ర అగస్టిన్గా మారాడు. నిర్గమాకాండము 40:23లో యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. లేవి 6:12 చదవండి. ఏలియా బలిపీఠం మీద కట్టెలు క్రమముగా ఉంచెను. 1 రాజులు 18:33. 2 దినవృత్తాంతములు 29:3 హిజ్కియా యెహోవా మందిరములో సేవ క్రమముగా జరిగించెను. 6వది లూకా 1:8 జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండెను. 7వది ప్లానెట్స్ ఆర్ రొటేటింగ్ ఇన్ ఆర్డర్ అరౌండ్ ద సన్. ప్లానెట్స్ ఆర్ రొటేటింగ్ ఇన్ ఆర్డర్ అరౌండ్ ద సన్. 8 2 పేతురు 2:16 బిలాము అతిక్రమం నిమిత్తము క్రమము తప్పి గాడిద చేత గద్దింపబడెను. సంఖ్యాకాండము 26:61లో నాదాబు అబీహు యెహోవా సన్నిధికి క్రమము తప్పి అన్యాజ్ఞ తెచ్చినప్పుడు చనిపోయేది. 1 సమూయేలు 2:22 హోప్ని ఫినియాసు సమూయేలు కుమారులు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో అక్రమముగా ప్రవర్తించిరి. 1 సమూయేలు 6:7 యుజ్జా మందస బండిని క్రమము తప్పి పట్టుకున్నప్పుడు నాకోను కళ్ళము దగ్గర చనిపోయినాడు. ప్రియులారా, క్రమము తప్పినచో భయము, తిరుగుబాటు స్వభావము, భేదాభిప్రాయాలు, కన్ఫ్యూజన్, అయోమయము, యాంగ్జైటీ, ఆందోళన, కాన్ఫ్లిక్టు, గొడవలు వస్తాయి. క్రమములో జీవిస్తే విధేయత, ట్రస్ట్, నమ్మకము, దేవునితో సంబంధము, కనెక్షను కలిగి ఉంటాము. అందరితో ఐక్యత కలిగి ఉంటాము. దేవునితోనూ ప్రజలతోనూ ఒక బంధము, నిబంధన కలిగి ఉంటాము. లోబడే తత్వము కలిగి ఉంటాము. దేవుని క్రమము సంఘములో పాటించాలి, కుటుంబంలో కూడా పాటించాలి. దేవుని క్రమము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. దేవుని క్రమము పాటిస్తే కలిగే మేలులు ఏమిటి? 1 దేవుని క్రమము పాటిస్తే ఆశీర్వాదము, సమాధానము కలుగుతుంది. ఒబేదేదేము కుటుంబము మొత్తము ఆశీర్వదించబడింది. 2 సమూయేలు 6:11, 12, 13 సామెతలు 10:22 చదవండి. యెహోవా క్రమము ఆశీర్వాదమునిస్తుంది. యెహోవా క్రమము విజయము, జయము కలుగుతుంది. శాంసను క్రమం తప్పినప్పుడు అపజయము కలిగి నశించినాడు. దావీదు దేవుని క్రమము పాటింపగా గొల్యాతు పైన, సింహం పైన విజయము పొందుకున్నాడు. దేవుని క్రమం పాటిస్తే దేవుని కృపను, దేవదూతల సహాయమును పొందుకుంటారు. ప్రియులారా, మనమందరము దేవుని క్రమమును పాటిస్తూ దేవుని క్రమములో నడుస్తూ దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదములు. ఆమెన్ అని చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద సన్నద్ధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక. మీకు కలిగిన సమస్తానికి కంచె వేసి కాపాడునుగాక. ప్రభువైన యేసు మీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి క్షేమము దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోను చివరి వరకు చూశారు కదా. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు.
షేర్ చేయడం వల్ల సందేశం అనేక మందికి అందించిన వారు అవుతారు. మీరు తొలిసారిగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది. ప్రియులారా, నా చిన్న మనవి, మీరు గనక ఈ సేవకు సహాయం చేయదలుచుకుంటే ఆత్మీయంగా మీ హృదయంలో ప్రేరేపించబడితే ఇక్కడ తెలిపిన ఫోన్పే నెంబర్కు పంపించగలరని ఆశిస్తున్నాను. ఆమెన్.